జై శ్రీరామ్. అందరికీ నమస్తే. మళ్ళీ ఈరోజు మీ ముందుకి ఒక కొత్త కథతో వస్తున్నాను. ఒక కొత్త కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు పొలం పనులు చేసుకుంటూ వ్యవసాయం పనులు అవి చేసుకుంటూ ఉంటాడనమాట. తనకి ఒక తండ్రి ఉండేవాడు. తన తండ్రి అంటే వయసు పెద్ద అయిపోయి తను కాలం చేసే సమయంలో అతనికి వాళ్ళ కొడుక్కి అనమాట ఒక చిన్న నల్ల రాయి ఇస్తాడు. రాయి ఇవ్వగానే అది ఏందో కూడా తను చెప్పడనమాట. అవసాన దశలో తనకి చేతిలో పెట్టేసి తను వెళ్ళిపోతాడు, అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ రాయిని అతను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు లాస్ట్ టైంలో ఇచ్చారు కదా, వాళ్ళ నాన్నగారికి జ్ఞాపకంగా చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటాడు. కానీ అది ఏంటిదో కూడా తెలియదు. అది చూడడానికి చాలా నల్లగా మురికిగా బురదలో దొరికిన రాయిలాగా అనిపిస్తుంది అనమాట. దాని విలువ తెలియదు. కానీ దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టెలో పెట్టుకోవడము, ఎప్పుడు వాళ్ళ నాన్నగారు గుర్తొస్తే అప్పుడు ఆ రాయిని చూసుకోవడము, వాళ్ళ నాన్నని ఆ రాయిలో చూసుకుంటూ ఉంటాడు అతను. ఇలా జరుగుతున్నప్పుడు కొంతకాలానికి తనకి సరిగా పంటలు పండనప్పుడు పట్నం వెళ్ళి తన స్నేహితుడు ఏంటి వజ్రాల వ్యాపారి అనమాట. అంటే అవి చూసుకుంటూ ఉంటారు. తన దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఏదన్నా పని ఎట్లా దొరుకుతుందేమో, లేకపోతే ధన సహాయం ఏదన్నా చేస్తాడు, ఏదో ఒక కొంచెం ఆశతో తను తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలని బయలుదేరతాడు. ఆ బయలుదేరేటప్పుడు వాళ్ళ నాన్నగారు ఇచ్చారు కదా ఒక రాయి, ఆ నల్లటి రాయిని జోబిలో వేసుకుంటాడు. అదే జోబిలో అంతకు ముందే బాగా తలతలా మెరిసిపోతుంటుంది అనమాట. 5 రూపాయల కాయిన్ మెరిసిపోతుంటుంది, కొత్తది బంగారు దానిలాగా. ఆ రాయి డబ్బులేమో ఫస్ట్ ఉన్నాయి జోబిలో, 5 రూపాయల కాయిన్. ఇతను రాయి తీసి వేసుకోగానే ఆ 5 రూపాయల కాయిన్ అంటుంది, ఏయ్ నువ్వు దూరంగా ఉండు, నువ్వు నల్లగా మురికిగా ఉన్నావు, నువ్వు దగ్గరికి రాకు అంటుంది. అనగానే ఆ రాయి చిన్న ముఖం చేసుకొని ఆ జోబిలో ఒక పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోగానే ఈ నాణ్యం మిడిసి పడిపోతుంటుంది. చూడు నేను ఎంత బాగా మెరిసిపోతున్నానో బంగారు దానిలాగా, నువ్వేంటి అలా ఉన్నావు, నీ ఒంటి నిండా బురద ఉందేంటి, మట్టి ఉందేంటి, నువ్వు అలా ఉన్నావేంటి, అయినా ఈ రైతు ఏమన్నా పిచ్చోడా, రాళ్ళు జోబిలో వేసుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి ఈ నాణ్యం బడాయి పోతూ ఉంటుంది అనమాట. అప్పుడు సరే రాయి ఏం మాట్లాడదు, అలాగే ఒక పక్కన గమ్ముగా కూర్చొని నాణ్యాన్ని చూస్తూ ఉంటుంది. ఈ నాణ్యం తలతలా మెరిసిపోతూ నేను చాలా అందంగా ఉన్నాను, ఇంకా బడాయి మాటలు తెలుసు కదా ఎలా ఉంటాయో, ఆహా ఓహో అని మాట్లాడుతుంటుంది. నన్ను జనాలు ఎంత బాగా చూసుకుంటారు, నన్ను కళ్ళకద్దుకొని పెట్టుకుంటారు, ఏది కావాలన్నా నన్నే ఉపయోగించి కొనుక్కుంటారు అని మాట్లాడుతూ ఉంటుంది. రాయి ఏమీ మాట్లాడదు, గమ్ముగా రాయిలాగే ఉంటుంది అనమాట, చూస్తూ ఉంటుంది. ఈ నాణ్యం మాట్లాడేటప్పుడు ఈ రాయి గమ్ముగా ఉండేటప్పటికి ఈ నాణ్యానికి ఇంకా ఎక్కువ పవర్ పెరిగిపోద్ది. నేనేం మాట్లాడుతున్నాను, ఆ రాయి చూడు నల్లగా ఉంది కదా, ఏం మాట్లాడలేదు, నాతో మాట్లాడలేకపోయింది అని రాయిని చిన్న చూపు చూస్తూ ఉంటుంది జోబిలో ఉన్నంతసేపు. అతను బస్సు దిగుతాడు. బస్సు దిగిన తర్వాత అలా రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట. అక్కడ రోడ్డు పక్కన మొక్కజొన్న పొత్తులు కాలుస్తుంటారు కదా, మొక్కజొన్న పొత్తుల వాసన 5 రూపాయల కాయనికి వస్తుంది. రాగానే ఏమనుకుంటుందంటే, ఈ రైతు నన్ను తీసుకొని ఆ మొక్కజొన్న కంకి కొనుక్కొని తను తింటే నేను చక్కగా నా ఫ్రెండ్స్తో కలవచ్చు, ఈ మురికి పట్టిన రాయి పక్కన ఉండాల్సి వస్తుంది, ఈ జోబిలో ఈ స్మెల్ నేను భరించలేకపోతున్నాను అంటది. అనుకున్న ఆ రైతు ఏం చేస్తాడంటే కొంత దూరం నడిచిపోతాడు అనమాట. అంటే ఆ కంకి కొనడు, ఆ 5 రూపాయల కాయిన్ జోబిలోనే ఉంటుంది, ఆ రాయి కూడా జోబిలోనే ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు నీడ చూసుకొని తన ఇంటి దగ్గర నుంచి ఒక బాక్స్ తెచ్చుకొని ఉంటాడు అనమాట. ఆ బాక్స్ తెచ్చుకొని శుభ్రంగా ఆ బాక్స్లో తను తెచ్చుకున్న ఆహారం తిని అలా చెట్టు నీడన కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తన ఫ్రెండ్ కోసం తన ఫ్రెండ్ పనిచేసే దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇతన్ని చాలా ఆనందంగా రిసీవ్ చేసుకొని, ఏం పని మీద వచ్చావు అని చెప్పేసి అడుగుతాడు. ఏం లేదు, ఈ మధ్య సరిగా పంటలు పండలేదు, నా పరిస్థితి కొంచెం మంచిగా అనిపించలేదు, మీరేమన్నా నాకు పనిగా అట్లా చూపిస్తారేమో అని నేను వచ్చాను, నీ సహాయం కోసం వచ్చాను అని చెప్తారు. అప్పుడు తన ఫ్రెండ్ సరేలే అని చెప్పేసి మంచిగానే రిసీవ్ చేసుకుంటాడు. ఈ లోపల మాటలలో ఇదిగో
మా నాన్నగారు చనిపోతూ నాకు ఒక రాయి ఇచ్చాడు, నువ్వు అందులో ఈ రాళ్ళు అవి నువ్వు టెస్ట్ చేస్తుంటావు కదా, ఈ రాయిని చూసి చెప్పవా, అసలు ఈ రాయి మా నాన్నగారు ఎందుకు ఇచ్చారు, ఒకసారి చూడు అసలు ఈ రాయి ఏంటో అని చెప్పేసి వాళ్ళ స్నేహితుడి చేతికి ఈ రాయిని ఇచ్చేస్తాడు. ఈ రాయిని ఇవ్వంగానే వాళ్ళ ఫ్రెండ్ ఆ రాయిని తీసుకొని దాన్ని పరీక్ష చేసి చూస్తే ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి, ఎంత గొప్ప రాయి అనుకున్నావు, ఇది వజ్రము, ఇది ముడి వజ్రము, ఈ ఒక్క రాయితో నువ్వు ఈ చుట్టుపక్కల ఊళ్ళనే కొనొచ్చు, నువ్వు నా సహాయం కోసం వచ్చావా, మీ నాన్నగారు నీకు ఎంత గొప్ప ఆస్తి ఇచ్చారో తెలుసా అని చెప్పేసి చెప్పంగానే ఆ రైతుకు కళ్ళు తిరిగిపోతాయి. అమ్మో, మా నాన్నగారు ఏదో ఒక రాయి ఇచ్చారు అని చెప్పేసి నేను నిరాశపడలేదు, కానీ రాయి ఇచ్చారనే ఉన్నింది, అది ఈ చింత రాయిలో అంత గొప్ప ఇది దాగి ఉందా మా నాన్నగారి సంపద అని చెప్పేసి తను ఎంతో ఆనందపడతాడనమాట. ఈ మాటలన్నీ లోపల జోబిలో ఉంది కదా 5 రూపాయల కాయను, తలతలా మెరిసిపోతుంది. అప్పుడు అది చూయించుకొని ఈ రాయిని కాస్త మళ్ళీ రైతు ఏం చేస్తాడు, జోబిలోనే వేస్తాడనమాట. జోబిలో వేయంగానే ఈ మాటలన్నీ నింది కదా ఈ కాయను, అమ్మో భయం వేసి ఈ కాయను వెళ్ళి ఒక పక్క కూర్చుంటుంది అనమాట వణుకిపోతూ. అప్పుడు రాయి ఏమి అందు, గమ్ముగా ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట. కొద్దిసేపటి వరకు రాయికి నాణ్యానికి మధ్య ఏం మాటలు జరగవు. అప్పుడు ఇంకా నాణ్యం ఉండబట్టలేక, నీకు తెలుసా నువ్వు వజ్రానివి అని అడుగుద్ది. తెలుసు అంటది. మరి తెలిసినప్పుడు నేను అంత బడాయిపోయి అన్ని బడాయి మాటలు, నిన్ను అనరాని మాటలన్నీ అంటూ ఉంటే గమ్ముగా ఉన్నావేంటి అని అడుగుద్ది. విలువ తెలియని వాళ్ళ దగ్గర ఏమి మాట్లాడినా వృధా పోతుంది అని చెప్పేస్తుంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎప్పుడు కూడా మిడిసి పడుతుంది. అయినా సంపద చూసి స్నేహం చేయకూడదు, స్నేహానికి సంపదకు అసలు పొంతన ఉండకూడదు, మనసుతో స్నేహం చేయాలి. సంపద అనేది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనకు మెయిన్ ఏం కావాలి, మనిషి తన మనసు, భావము, స్నేహం చేయడం, సహాయం చేసే మనస్తత్వమే ఉండాలి, కానీ డబ్బును చూసి స్నేహం చేసే తత్వము పనికిరాదు అని చెప్పేసి ఈ రాయి ఇక్కడ నీతి చెప్తుంది అన్నమాట. థ్యాంక్ యూ సాయిరామ్.